అట్ ద సేమ్ టైం ఈ రోజు మనకి మన ఫస్ట్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గాంజా మీద మనం అన్ని కూడా మాట్లాడుకుంటున్నాం. గాంజా గురించి మాట్లాడుకునేటప్పుడు కూడా నార్కోటిక్స్ సపరేట్ గా నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అన్నది ఈ రోజు వరకు కూడా సిఐడిలో ఇంప్లిమెంట్ అయింది. సిఐడి డిపార్ట్మెంట్ కి సపరేట్ గా ఈ ఉమెన్ వింగ్ కానీ, ఉమెన్ ప్రొటెక్షన్ వింగ్ కానీ, ఈ నార్కోటిక్ వింగ్ కానీ ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. అంటే వీళ్ళు నన్ను క్షమించాలి, మొదటి వరకు సిఐడి ఎలా పనిచేస్తుందో మీకు తెలుసు. సారీ టు సే. సో అటువంటి ప్లేస్ లో నార్కోటిక్ ఏం పనిచేసింది? ఈరోజు కనీసం చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాలు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం. నిజంగా మనసు పెట్టి పనిచేస్తే హోమ్ డిపార్ట్మెంట్ లో మెరాకిల్స్ చేయొచ్చు. క్లియర్ కట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనుక మనం అందరం కూడా కలిసి విత్ పబ్లిక్ పార్ట్నర్షిప్ తో, పీపుల్ పార్ట్నర్షిప్ తో కనుక మనం ముందుకెళ్ళగలిగితే డెఫినెట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ లో రిఫార్మ్స్ తీసుకురావచ్చు. మేము దాని మీదనే మేము ఫర్దర్ గా కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకోవడానికి డీసీపీ గారి అధ్యక్షతన ఈ రోజు మీటింగ్ ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఎంత డీటెయిల్ గా వెళ్ళామంటే ఈవెన్ సైబర్ క్రైమ్ విషయంలోని కూడా మనం ఏ రకంగా మనం చేస్తే సైబర్ క్రైమ్ మనం అరికట్టొచ్చు. సైబర్ క్రైమ్ లో టెక్నాలజీని బేస్ చేసుకొని కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న ఎస్ఐస్ ని కానీ, సిఐస్ ని కానీ తీసుకొని వాళ్ళకి ట్రైన్అప్ చేసి ఎలా చేయాలి, ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా, చాలా ఇన్ డెప్త్ గా మేమందరం కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఫ్యూచర్ లో డెఫినెట్ గా పోలీస్ వ్యవస్థలో రిఫార్మ్స్ వస్తాయని మాత్రం నేను నమ్ముతున్నా. బట్ అట్ ద సేమ్ టైం ఎక్కడైతే ముఖ్యంగా కొంతమంది అఫీషియల్స్ ఉంటారు, నేను అందరు అఫీషియల్స్ గురించి నేను మాట్లాడతాను. ఈ రోజు నేను ప్రతి ప్లాట్ఫామ్ మీద చెప్తూనే ఉన్నా, పని చేయండి. మళ్ళీ ఇంకొకటి డిపార్ట్మెంట్ తరఫున, గవర్నమెంట్ తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒకటి చెప్పా, పోలీస్ అనేసరికి అక్కడికి వెళ్తే మమ్మల్ని తిడతారనో కొడతారనో భయపడో పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు. నాకు బాధ వచ్చింది అంటే ఫస్ట్ గుర్తు రావాల్సింది పోలీస్. నాకు కష్టం వచ్చిందంటే ఫస్ట్ గుర్తు రావాల్సింది పోలీస్. పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి పోలీస్తో ఆ వివరం చెప్పగానే 50% వాళ్ళకి ఆ కష్టం తీరిపోవాలి. అది ఎప్పుడు తీరుతుంది అంటే పోలీస్ కూర్చొని వాళ్ళు చెప్పినట్టుగా వింటే ముందు, తర్వాత ఏం జరుగుతుంది తర్వాత విషయం. అంతేగాని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే కూర్చొని కౌంటర్ కేసులు కట్టండి, అవి కట్టండి, ఇవి కట్టండి కాదు. కొంచెం ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పబ్లిక్ కి మధ్యలో ఒక బాండింగ్ క్రియేట్ అవ్వాలి. అది కనుక క్రియేట్ అయితే డెఫినెట్ గా క్రైమ్ రేట్ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ నమ్మితే ఆటోమేటిక్ గా ప్రజలు కూడా ఉన్నట్టు మాట్లాడతారు, ఆటోమేటిక్ గా ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం 17 సంవత్సరాలు మనకి ఉమెన్ మిస్సింగ్ కూడా ఎక్కువగా 16 years నుంచి 21 years ఇన్ బిట్వీన్ ఎక్కువ జరుగుతుంది. ఆ వయసులో పిల్లలు తప్పిపోయారు అని ఏ తల్లిదండ్రులైనా వస్తే స్టార్టింగ్ లోనే అమ్మాయి ఎవరితో వెళ్ళిపోయిందనో అలాంటి మాటలు మాట్లాడద్దు అని క్లియర్ గా చెప్పడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే మాక్సిమం చెప్పరు, కానీ ఎందుకంటే ఆ ఏజ్ గ్రూప్ అనేసరికి ఎవరికైనా ఫస్ట్ థాట్ వచ్చేది అలా వచ్చేస్తుంది, కానీ అది తప్పు. ఈ రోజుల్లోని మన చీరాల సంఘటన జరిగిందండి. ఆ అమ్మాయికి అసలు అభోషపం తెలియదు. ఆ అమ్మాయి నేచురల్ కాల్స్ కి రోజు వారి వెళ్ళేటట్టుగానే అక్కడికి వెళ్ళింది. గాంజాయి రాత్రంతా తాగున్నారు, గాంజాయి తీసుకున్నారు. మార్నింగ్ 6 o'clock వచ్చి అమ్మాయిని ఎవరో తెలియదు, అమ్మాయికి కూడా వాళ్ళు ఎవరో తెలియదు, రేప్ అండ్ మర్డర్. సో ఇలాంటి సంఘటనలు కూడా చాలా జరుగుతున్నాయి. కాబట్టి నేనేమంటానంటే ఒక ఫ్రెండ్లీ పోలీస్ వాతావరణం అనేది క్రియేట్ కావాలి, ప్రజల్లో నమ్మకం ఉండాలి. 5 సంవత్సరాలుగా పోలీస్ అంటే ఒక ముద్ర పడిపోయింది. ఏదో ఆ ప్రతిపక్షాల ఇళ్ల దగ్గర కాపలా కాయడానికో, ప్రతిపక్షాల వాళ్ళని అరెస్ట్ చేయడానికో, ప్రతిపక్షాల మీద భయాందోళనకు గురి చేయడానికో తప్పించి వేరే దానికి ఉపయోగించిన పరిస్థితి కనిపించలేదు. కానీ ఇప్పుడు అలా జరిగే పరిస్థితి లేదు. డెఫినెట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ లో రిఫార్మ్స్ అనేవి తీసుకొస్తాం. రాబోయే కాలంలో పూర్తి ఎజెండాతో వీలైతే సెంట్రల్ గవర్నమెంట్ లో మన హోమ్ మినిస్టర్ గారిని కూడా కలిసి, డీసీపీ గారిని అందరం కూడా కలిసి ఎక్కడైతే మనం ఏ రకంగా చేసుకుంటే డిపార్ట్మెంట్ హ్యాపీగా ఉండాలి, ప్రజలు హ్యాపీగా ఉండాలి, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుని ముందుకెళ్తామని మాత్రం మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం.